ఉదయం నుంచి సాయంత్రం వరకు మండుటెండలు, అకస్మాత్తుగా వర్షాలు, ప్రతికూల పరిస్థితుల్లో సైతం మగవారికి తీసిపోకుండా ఎక్వారియంల సాగులు ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు దూసుకు వెళ్లిపోతున్నారు మహిళా రైతులు. ఇంత కష్టపడి పండించిన రొయ్యలు కౌంట్ ధర దగ్గర మేత ధర నుంచి పెంచి డింటికేట్ వ్యవస్థ దొరుకుతోందని మహిళా రైతు కోటపల్లి కృష్ణశ్రీ ఆరోపిస్తున్నారు. సిండికేట్ వ్యవస్థ నశించకుండా భవిష్యత్తులో ఆక్వా సాగు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అంటున్న మహిళా రైతుల ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. వ్యవసాయ సాగులో మహిళలు కూడా మేమేం తక్కువ కాదంటూ కూడా ఈరోజు రొయ్యల చెరువులు సాగు చేసినటువంటి పరిస్థితి అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. అనేక మంది మహిళలు ఇప్పటికే ఆక్వా రంగంలోకి అడుగులు పెట్టారు. మనతో ఆక్వా సాగు చేసినటువంటి మహిళలు ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడ సాగు చేస్తున్నారు? ఏ ఊర్లో ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? ఎలా ఉంది? మేము దగ్గర చెరుకువాడ, అర్తమూరు దగ్గర నుంచి మొదలుపెట్టి బంటుమిల్లి, లక్ష్మీపురం, ఊటుకూరు, ఆకివీడు, దొడ్డిపట్ల ఈ సరౌండింగ్ ఏరియాలన్నీ కలిపి ఒక 800 ఎకరాల వరకు పార్ట్నర్షిప్ బేసిస్లో చేస్తున్నాం. మేము పార్ట్నర్స్ అందరూ కలిపి. ఎలా ఉంది అసలు సాగులో? ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు? ఎప్పుడెప్పుడు పంట వస్తుంది? ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కదా, ఎంతకాలం నుంచి చేస్తున్నారు? ఎలా ఉంది అక్కడ సాగు? నేను దగ్గర ఒక 2.5 నుంచి 3 సంవత్సరాల నుంచి ఈ ఆక్వా రంగంలో ఉన్నాను. మొదటగా నేను ఈ ఆక్వా రంగంలోకి ఎంటర్ అయిన తర్వాత జస్ట్ ఏదో తెలుసుకుందాం, బాగుంటుంది, చూద్దాం అన్నట్టు వెళ్ళేదాన్ని. అలా తర్వాత ఇదే నా ప్యాషన్ అయిపోయింది. రొయ్యల చెరువులు అంటే పెట్టుబడి ఎక్కువగా పెట్టాలని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అసలు అంత భారీ పెట్టుబడి 800 ఎకరాలు అంటే కూడా పార్ట్నర్స్ అంటున్నారు. మరి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? నాకు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మా హస్బెండ్, నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. 800 ఎకరాలకి పెట్టుబడి మా మామయ్య గారు చూస్తూ ఉంటారు. ఆయన మాకు ఆ ఇన్వెస్ట్మెంట్లు వాటికి రిలేటెడ్ మొత్తం ఆయన చూసుకుంటూ ఉంటారు. మేము కల్చర్ ప్రాక్టీసెస్ ఇంప్రూవ్ చేసుకుంటా ఎవ్రీ ఇయర్ స్టెప్ బై స్టెప్ మేము డెవలప్ అవుతా మంచి కల్చర్ ప్రాక్టీసెస్తో బెటర్ హార్వెస్ట్ చేయాలని చెప్పి చూస్తున్నాం. ఇంత చూస్తున్నా కానీ, ఇంత కష్టపడి మేము కల్చర్ చేస్తున్నా కానీ ప్రైజులు డ్రాప్ అవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అంటే ఇప్పుడు ఏ కౌంట్ల దగ్గర మీకు అసలు మార్కెట్లో ప్రజెంట్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? అసలు ప్రజెంట్ 100 కౌంట్ వచ్చి 220 వరకు డ్రాప్ అయిపోయింది. 270 నుంచి 220 వరకు డ్రాప్ అయిపోయింది. ఇలా ఉండడం వల్ల ఒక రైతుకి కేజీకి వచ్చి 40 నుంచి 50, 60 రూపాయలు దగ్గర నష్టం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే క్లైమేట్లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సడన్గా వ్యవసాయం చేసేటువంటి సాగు చేసే దగ్గరికి పరిగెత్తాల్సి ఉంటుంది. ఉరుకులు పరుగుల మీద వెళ్ళి వాటిని కాపాడుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారు? ఇలాంటి సిచ్యువేషన్లు ఆక్వా రంగంలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. మెయిన్గా ఆక్వా రంగంలో ష్రింప్ కల్చర్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాతావరణ మార్పులు కానీ, వాతావరణంలో ఎండ ఎక్కువ ఉన్నా, వర్షం ఎక్కువ ఉన్నా వీటికి రొయ్య అనేది చాలా సెన్సిటివ్గా రియాక్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇమ్మీడియట్ హార్వెస్ట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి రంగంలో మనం మ్యాన్ పవర్ని మెయింటైన్ చేయడం, నమ్మకమైన మనుషుల్ని పెట్టుకోవడం, వాళ్ళ ద్వారా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా మా దగ్గర టీం అనేది చాలా మంచి టీం డెవలప్ చేసుకున్నాం. మేము నమ్మకమైన మనుషుల్ని మేము డెవలప్ చేసుకున్నాము. దానివల్ల నేను నైట్ టైం వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఎక్కువగా రాదు. కానీ ఉదయం అంతా మానిటర్ చేసుకుని ప్రతిదీ సిస్టమేటిక్గా పవర్ పోయినప్పుడు జనరేటర్లు మెయింటైన్ చేసుకోవడం, వాటిని కండిషన్లో ఉండేలా చూడడం, ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలే మేము ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. కష్టాలు రాత్రి పగళ్ళు కూడా ఇన్ని కష్టాలు పడుతూ ఉంటున్నారు కదా, మరి ఏది ఇప్పుడు ఉన్నటువంటి ధర పతనం అవుతుంది, వైపు ఫీడ్ రేట్ పెంచుతున్నారు, మరోవైపు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకుంటున్నారు? ముఖ్యంగా ప్రభుత్వాన్ని నేను పెరుగుతున్న ధరలు, డీజిల్ ధరలు కానీ, మేతల ధరలు కానీ, పడిపోతున్న రొయ్యల ధరలకి వీటికి స్థిరత్వాన్ని ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి, సిండికేట్ వ్యవస్థని కాకుండా మంచి కమిటీని ఏర్పాటు చేసి దానికి ధరల నిర్ణయానికి తోడ్పడాలని చెప్పి ప్రభుత్వం దీనికి మంచి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరు ఇన్ని ఒడుగులు చూశారు, మరి రైతులుగా మహిళలు ఆక్వా రంగంలోకి అడుగు పెట్టచ్చా? మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు మహిళలు? ఖచ్చితంగా మహిళలు అన్ని రంగాల్లో అడుగు పెట్టచ్చు. ఆక్వా రంగంలో కూడా తప్పకుండా అడుగు పెట్టచ్చు. అంటే ఓన్లీ నైట్ ఉండి చేసేయాలి, చూసేయాలి అన్నదేమీ ఉండదు. నైట్ మనం ఉండకుండా కూడా అక్కడ ఎలా జరగాలనేది ముందస్తు చర్యలు తీసుకుని అక్కడ పని నడిపించుకునేలాగా మనం ప్రతి రంగంలోనూ ఉండొచ్చు. మరి కొంతమంది ఉన్నారు, మీరు చెప్పండి. అంటే ఈరోజు ఉదయం నుంచి మొన్నటి ఎండ ఉంది, ఇప్పుడేమో క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఎలా మరి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫేస్ చేస్తారు? మీరు ఎక్కడ సాగు చేస్తున్నారు? నేను ఇక్కడ తాళ్ళకోటలో చేస్తానండి. ఆ తర్వాత సమతానగర్లో ఉన్న ట్యాంక్స్ అన్ని చూసుకుంటూ ఉంటాను.
ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా మనకు వచ్చేది ఏంటంటే పీహెచ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దానికోసం మనం ఫ్యాన్ సెట్లో ఆన్ చేసుకొని, అది మధ్యాహ్నం పూటలో ఆన్ చేసుకోకుండా ఈవినింగ్ టైమ్స్లో ఆన్ చేసుకుని అట్లా మనం కండిషన్ అనేది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తామంటే ఈరోజు మహిళలు కూడా ఎంతో ధైర్యంగా ఆక్వా రంగంలోకి వచ్చి రొయ్యలు సాగు చేయడం, ఎందుకంటే ఏ నిమిషంలో పంట ఏ విధంగా ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ఆక్వా సాగులో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా ఎదుర్కొని తాము ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఒక ధరల స్థిరీకరణ అనేది కూడా రొయ్య విషయంలో అమలు చేయాలనేది కూడా వారు ప్రధానంగా కోరుతున్నారు. అంతేకాదు మహిళలు కూడా ఈ ఆక్వా సాగుకు ముందు అడుగు వేసి రావాలనేది కూడా వారు ఆశిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, పశ్చిమ గోదావరి.